లారా ప్రభువును రక్షకుడును రానైనటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ సమయంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. మీకు ఎదురవుతున్న సమస్యలు చాలా చిన్నవి, సహజంగా మనుషుల కలుగు శోధనలు తప్ప మరి ఏమయో నీకు సంభవించడం లేదు. ప్రియ సహోదరమని సహోదరుడా, మీ కలుగుతున్న శ్రమలు సహజంగా మనుషుల కలుగు శ్రమలు అవే కానీ వేరే ఇంకేమీ కూడా కాదు. మీ సమస్య కంటే, మీకున్న అప్పు కంటే, మీకున్న రోగానికంటే దేవుడు గొప్పవాడు. అవును, యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు. ఆయన అద్భుతాలు చేయ దేవుడు, ఆశ్చర్యకారుడు. ఆయన సృష్టిని చూడండి. ఈ యొక్క అద్భుతమైన సృష్టి ఆయన యొక్క మహిమను వివరిస్తుంది, ఆయన చేతి కార్యాన్ని వివరిస్తుంది. ఆయన రూపంలో చెక్కుకున్న నేను దేవుడు వదిలేయడు. తప్పకుండా ఒకరోజు నీకు విజయం వస్తుంది. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీకున్న శ్రమను దేవుడు తీసేయబోతున్నాడు. ఆ రోగాన్ని దేవుడు ముట్టబోతున్నాడు. ఒక మరణ పడక మీద నుండి, హాస్పిటల్ బెడ్ మీద నుండి దేవుడు నిన్ను లేపబోతున్నాడు. తప్పకుండా ఈ మాటలు తప్పకుండా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన సృష్టిని చూడండి, ఆకాశ పక్షులను చూడండి, చెట్లు వెదుగుతున్న తీరును చూడండి, పక్షులను చూడండి, నీటిని చూడండి, గాలిని చూడండి. ఆయన ప్రకృతి, ఆయన చేతి కార్యం చాలా గొప్పది. కాబట్టి ఆయనను నమ్మి, ఆయన మీద నిరీక్షణ ఉంచి, ఆయన వైపు చూస్తూ, ఆయన వైపే ప్రార్థిస్తున్న నీకు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమెన్. విశ్వసిస్తే ఆమెన్ అనండి. దేవునికి మహిమ కలుగును గాక. వందనాలు.